వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపుపై సిబిఐ విచారణ జరిపించాలన్న ఎమ్మెల్యే రాజాసింగ్. బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపు వెనుక ఎంఐఎం కుట్ర ఉందని ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు సంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలిక ఆత్మహత్య. చదువులో వెనుకబడిందని ఉపాధ్యాయులు వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువుల ఆరోపణ. అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో కీలక మలుపు. హరిహర ప్రియురాలు నిహారిక రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కంపించిన భూమి. ఉలిక్కి పడిన జనం, ఇళ్లలో నుంచి పరుగులు. డీటెయిల్స్ చూస్తే బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపుపై సిబిఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో 27,000 బర్త్ సర్టిఫికెట్స్ తొలగించడం పట్ల చట్టవిరుద్ధమన్నారు. బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపు వెనుక ఎంఐఎం కుట్ర ఉందని అన్నారు. దొంగ ఓటర్ ఐడి, రేషన్ కార్డులు ఎన్ని వచ్చాయో లెక్క తేల్చాలని, ఈ సర్టిఫికెట్లు జారీ చేయడం వెనుక ఎంఐఎం హస్తం ఉందని ఆయన ఆరోపించారు. నిన్న మున్సిపల్ కార్పొరేషన్ 27,000 బర్త్ సర్టిఫికెట్ తొలగించినారు. ఎందుకు తొలగించినారంటే దాంట్లో సరైన ఆధారం లేదు. జస్ట్ వైట్ పేపర్ పెట్టి బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ చేసినారు. దాని గురించి మేము ఐడెంటిఫై చేసినాం. 27,000 బర్త్ సర్టిఫికెట్ని ఐడెంటిఫై చేసినాం, దానికి తొలగించినామని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1000 కాదు, 2000 కాదు, 27,000 బర్త్ సర్టిఫికెట్, అది కూడా ఇన్లీగల్గా. ఎట్లా తయారైంది? ఎప్పుడు తయారైంది? మున్సిపల్ అధికారులు వితౌట్ సైన్, వితౌట్ స్టాంప్ ఒక్క బర్త్ సర్టిఫికెట్గా తయారు కాదు. ఇవాళ ఒక్క బర్త్ సర్టిఫికెట్ తయారు చేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెనుక తిరగాలి. 1000 కానీ, 2000 కానీ, 3000 కరప్షన్ అంటే లంచం ఇచ్చిన తర్వాతనే ఆ బర్త్ సర్టిఫికెట్ తయారవుతుంది. మళ్ళా 27,000 బర్త్ సర్టిఫికెట్, అది కూడా ఓల్డ్ సిటీలో. ఈ 27,000 బర్త్ సర్టిఫికెట్ మొత్తం ఓల్డ్ సిటీలోలే. ఈ ఎంఐఎంఓలు దీని వెనుక ఉండి ఇన్లీగల్గా బర్త్ సర్టిఫికెట్ తయారు చేపిస్తున్నారు. అసలు దీంట్లో బంగ్లాదేశీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పాకిస్తానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతోమంది టెర్రరిస్ట్ వాళ్ళు ఇవాళ హైదరాబాద్ని ఒక అడ్డగా తయారు చేసినారు. గతంలో చూసినారు కదా. దీంట్లో ఈ టెర్రరిస్ట్ ఎంతమంది ఉన్నారు, దీని వెనుక ఎవరు కుట్ర ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 27,000 బర్త్ సర్టిఫికేట్ కాకుండా అసలు ఓటర్ ఐడి ఇన్లీగల్ ఎంత ఉన్నాయి, రేషన్ కార్డులు ఇన్లీగల్ ఎన్ని ఉన్నాయి, దానిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఇవన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఇవాళ నేను కోరుతున్నాను. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 7వ తరగతి చదువుతోంది. తోటి విద్యార్థులు ఆటల కోసం మైదానంలోకి వెళ్లగా బాలిక కనిపించలేదు. దీంతో మరో బాలిక ఆ విద్యార్థిని కోసం తరగతి గదికి వెళ్లి చూడగా చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. విచారణలో చదువులో వెనకబడిందని, ఉపాధ్యాయులు వేధించడంతోనే మనస్తాపంతో తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. అమ్మాయి వస్తుంటుంది చాలు.
అబ్దుల్లాపూర్ మేట్ నవీన్ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హరిహర ప్రియురాలు నిహారికా రెడ్డి అతని స్నేహితుడు హసన్ ను పోలీసులు నిందితులుగా చేర్చారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అమ్మాయి కోసమే నవీన్ ను హత్య చేసినట్లుగా హరిహర కస్టడీలో చెప్పడంతో నిహారిక పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ హత్య తర్వాత నిహారిక హరిహర కృష్ణకు 1500 ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. నవీన్ కేసులో నిందితుడు హరిహర కృష్ణకు సహకరించడమే కాకుండా హత్య విషయం తెలిసినా దాచిపెట్టినందుకు పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 నిందితుడిగా హరిహర కృష్ణ, A2 నిందితుడిగా హసన్, A3 నిందితురాలిగా నిహారిక పేర్లను చేర్చారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఉలిక్కి పడిన జనం ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. భూకంపం దాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారగా పలు చోట్ల సిమెంట్ రోడ్లు నెర్రలిచ్చాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నతాధికారులు రాతన ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే రిక్టర్ స్కేల్పై ఎంత నమోదైంది అనే విషయాలు ఇంతవరకు తెలియరాలేదు. ఏ ప్రాంతాల్లో ఇళ్లు పగుళ్లొచ్చాయి, ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే దానిపై స్థానికులను అడిగి అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు. టీవీ వెనక సార్ పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఈపూరు బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద్ బాబు టీడీపీ నేతలతో కలిసి పరామర్శించారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే రాక్షస పాలన. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే ప్రజాస్వామ్యం లేకుండా చేయటం. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే అంబేద్కర్ రాజ్యాంగం ఉండదు, రాజారెడ్డి రాజ్యాంగం ఉంటుంది. ఇదేం కర్మ అండి రాష్ట్రానికి? ఏదైనా పండగలు ప్రశాంతంగా చేసుకుందామంటే అవకాశం లేదు. పండగ రోజు కూడా దాడులు చేపిస్తారు. ఏదో సంతోషంగా ప్రభగట్టుకుంటే ఓర్చుకోలేక దాడులు చేపించారు. వైసీపీ వాళ్ళే దాడులు చేశారు, మళ్ళీ వైసీపీ వాళ్ళే కేసులు పెట్టారు. ఏంటి దుర్మార్గం? పోలీసు వ్యవస్థ ఏమైపోయింది? ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చిత్రహింసలు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం. పోలీసుల్ని చట్టాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఉపయోగించుకోవాలి. కానీ అదే పోలీసులు ఈరోజు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్ళకి లొంగిపోయి తప్పుడు సెక్షన్లు పెట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసానపల్లి వాళ్ళని అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఈరోజు వాళ్ళని పరామర్శించడం జరిగింది, వాళ్ళకి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పుడు కేసులు ఏం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పుడు కేసులకి, ఇలాంటి దాడులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడరు, ప్రాణాలైన వడ్డీ పోరాడతారు. ఈసారి ఈ దుర్మార్గ పాలనని సమాధి కడతాం. ఎస్పీ గారు కూడా ఆలోచించాలి. కింద స్థాయిలో సిఐల మీద, ఎస్ఐల మీద ఈరోజు వైసీపీ వాళ్ళు, ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారికి బాధ్యత లేదా? వాస్తవాలను పరిగణలో తీసుకొని ఈరోజు ఈ తప్పుడు కేసులన్నీ కూడా ఎత్తేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో తప్పుడు కేసులు లేకుండా
ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండేట్టు చూడాల్సిన అవసరం ఉంది. వైసీపీ వాళ్ళు దాడులు చేస్తేనేమో కేసులు ఉండవు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీదేమో దాడులు చేస్తేనేమో సెక్షన్లు తగ్గించేసి సింపుల్గా కేసులు లేకుండా చేసుకుంటున్నారు. తప్పుడు కేసులు ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అధికారులు గుర్తుంచుకోవాలా. ఇదే విధంగా వ్యవహరిస్తే ఎవరైతే బాధ్యతారహితంగా వ్యవహరించారో అలాంటి అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు. గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవాలయంలో ఎంతో వైభవంగా కన్నుల పండుగగా నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమం జరిగింది. రిత్వికులు వేద మంత్రాల మధ్య కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా వేలాదిగా విచ్చేసిన సేవకులు రథంపై కొలువుదీరిన నరసింహస్వామిని పట్టణ పుర వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. మంగళగిరి పోలీసులు పటిష్టమైన బందోబస్తు వల్ల ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రథంపై కొలువుదీరిన నరసింహస్వామిని దర్శించుకోవడానికి యువకులు, భక్తులు, మహిళలు పోటీ పడ్డారు. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. 4 ఏళ్ల పాటు నిద్ర నటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరుతో రాష్ట్ర యువతను, పారిశ్రామికవేత్తల్ని నమ్మించడానికి కొత్త నాటకాలు మొదలుపెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ దుర్మార్గాలు, అవినీతి గురించి తెలిసిన వారెవరైనా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వస్తారా అని ప్రశ్నించారు. 4 ఏళ్ల పాలనలో అవినీతి, ధనదాహంతో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం పారిశ్రామిక సదస్సులో ఒప్పందాలతో పాటు అనేక ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేసిందని వివరించారు. ఈ రోజు రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఒకవైపు ఉంది. రెండో వైపు బాబాయికి చంపినటువంటి మర్డర్ కేసులో సొంత తమ్ముడు పార్లమెంట్ సభ్యుడిని 10వ తారీఖు పిలిచారు. సొంత చిన్నాన్నని 12వ తారీఖు పిలిచారు. వారికి
అరెస్టు చేస్తారనేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒకవైపు ఉన్నాయి. ప్రభుత్వం పైన ఒకవైపు వ్యతిరేకత ఉంది. నిన్నను విశాఖపట్నంలో బోగస్ సమ్మిట్ పెట్టి అందరూ అసహించుకుని రోజు సోషల్ మీడియాలో బయట చర్చించుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఇటువంటి విషయాలన్నీ కూడా తీసుకొస్తాడు. నేను అడుగుతున్నాను, ఏంటి స్కిల్ డెవలప్మెంట్లో ఏం జరిగింది? బుద్ధి జ్ఞానం ఉందా? తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి సంబంధం ఏంటుంది? వాళ్ళు సిమెంట్స్లో వారి యొక్క ఇంటర్నల్లో జరిగినటువంటి ఇష్యూని మీరు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద పెడుతున్నారు. సిమెంట్స్ ఏంటి అవే ఒప్పందం? 10% రాష్ట్ర ప్రభుత్వం పెడితే 90% సిమెంట్స్ పెట్టాలి. పెట్టడమే కాదు, ఆ రోజు ఏవైతే అగ్రిమెంట్లో ఉన్నాయో అన్ని పరికరాలు ఏ కాలేజీలు అయితే అవే నిర్ణయం చేసే అన్ని కాలేజీల్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెరిఫై చేసింది. లేవడానికి లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇడుపులపాయ త్రిబుల్-ఐటీలో కూడా ఆ రోజు సిమెంట్స్ వాళ్ళు పెట్టినటువంటి పరికరాలన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు వెరిఫై చేస్తే 6 లక్షలకు చిల్లర మంది ట్రైనింగ్ పొంది 70,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని నేను చెప్పలేదు, ఈ ప్రభుత్వం సర్వే చేసిన తర్వాత చెప్పింది. చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం? చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం? నేను అడుగుతున్నాను. ఇందులో ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడుకో, తెలుగుదేశం పార్టీకో, ఎక్స్కో, వైకో, జడ్కో ఎక్కడైనా ఒక పైసా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? నువ్వైతే ఒక మనిషికి ఒక పని చేస్తే నీ అకౌంట్లో డబ్బులు వేసుకున్నావు. మాకు ఆ అవసరం లేదు, ఆ అలవాటు కూడా లేదు. కావాలని చెప్పి నువ్వు వాళ్ళ ఇంటర్నల్గా జరిగినటువంటి ఇష్యూని చంద్రబాబు నాయుడు మీద పెట్టి ఏదో లబ్ధి పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఓకే, ఆ రోజు ఎవరున్నారు కమిటీలో? నిష్ణాతులైనటువంటి జిఎంఆర్ గారు ఉన్నారు, ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు పేమెంట్స్ కూడా ఎవరిచ్చారు? ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థను వేసి ఆంధ్రప్రదేశ్లో సిమెంట్స్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్కి ఏ కాలేజీల్లో ఏ పరికరాలు పెట్టారు, ఎంతమంది ట్రైనింగ్ పొందారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ మొత్తం సర్వే చేసి వాళ్ళు ఓకే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత పేమెంట్ చేశారు. ఈరోజు ఈ విషయాలన్నీ పేక చుట్టుకుంటున్నాయి కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే ఆ బురద నీ మీదే పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కేవలం వివేకానంద రెడ్డి హత్యలో ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు వీరున్నారు. రేపో ఎల్లుండి అరెస్ట్ అవుతున్నారు. బోగస్ సమిట్ పెట్టారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఈ ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద అసహించుకుంటున్నారు. దీన్ని అంతటినీ డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద జల్లాలని ఈ ప్రయత్నం తప్ప ఏమీ చేసుకున్నా మాకేం భయం లేదు, తప్పు చేసే ప్రశ్న లేదని చెప్పి కూడా తెలియజేస్తుంది. గత 2 రోజుల నుంచి ఈ 4 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి అవినీతి చేశారు వైసీపీ వాళ్ళు. ఎమ్మెల్యేలు చేశారు. ముఖ్యమంత్రి అయితే లక్షల కోట్ల రూపాయలు అన్ని వ్యవస్థల్ని ఆయన దగ్గర పెట్టుకొని సహజ సంపదని మొత్తం దోచుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దాన్ని ప్రయోగిస్తున్నారు. ఓటాలంటారు. నియోజకవర్గంలో ఎన్ని ఓట్లుంటే ఎమ్మెల్యేలు సగం పెట్టుకోవాలి, నేను సగం ఇస్తాను, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, గెలవాలని చెప్పి టార్గెట్లు ఇచ్చారంట. చదువుకున్న వాళ్ళు గొర్రెలు అనుకుంటున్నారా? నీ డబ్బుకు ఆశపడతారనుకుంటున్నారా? ఒకవేళ వీళ్ళు టీచర్స్కి 5,000 ఫోన్పే చేస్తున్నారట, నిరుద్యోగులకు 5,000 ఫోన్పే చేస్తున్నారట. దయవుంచి ఎవరైనా ఇస్తే మీరు చక్కగా తీసుకోండి. అది మన డబ్బు, అది మన డబ్బు దోచుకొని మనకి ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లో గెలుపొందాలని ప్రయత్నం చేస్తున్నారు.
దయ ఉంచి ఓట్లకి డబ్బు తీసుకున్నా సరే న్యాయంగా ధర్మంగా ఆలోచించమని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎన్నిక కూడా సక్రమంగా జరిపించి గెలిచినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేవు. మీరు చూశారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఏ రకంగా ఈ రాష్ట్రంలో జరిగాయో. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఎంత దారుణంగా జరిగిందో మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. మళ్ళీ శాసన మండలి ఎన్నిక కూడా అదే విధంగా జరపాలని చెప్పి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఒక ప్రణాళిక వేసుకున్నాడు. చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర డీఎస్పీ కేవీ రవి మోహనాచారి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెనుమంట్రలో చోరీలకు పాల్పడుతున్న తణుకు టౌన్ కు చెందిన వరద కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇతనిపై తణుకు టౌన్ అత్తిలి పోలీస్ స్టేషన్ లో పలు చోరీ కేసులున్నాయన్నారు. గతేడాది డిసెంబర్ 25వ తేదీ తెల్లవారుజామున 4:30 సమయంలో మార్డేరు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆఫీస్ రూమ్ తాళం పగలకొట్టి బీరువాలో ఉన్న 1.50 లక్షలు, అక్కడ ఉన్న రసీదులు అపహరించుకుపోయాడని తెలిపారు. కుమార్ ను మార్టేరు కొత్త వంతెన వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఫోటోస్ తీసుకోండి చెప్తాను. తొమ్మిది 20వ తేదీ తెల్లవారుజామున మన మార్టేరు దగ్గర బస్ స్టాండ్లో ఉండి వచ్చి మార్టేరులో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర గుడి లోపల క్యాష్ దొంగతనం జరిగింది. అది మీకు అందరికీ కూడా తెలిసి ప్రెస్లో కూడా వచ్చింది. దానిలో భాగంగా దీనిలో ఒక పాత నేరస్తుడు వరద దినకర్ కుమార్, ఇతను వచ్చేసి తణుకు టౌన్, ఇతను వెంకన్న సెంటర్లో ఉంటాడు. ఇతను చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న పెట్టి బడ్డీ కొట్టడం అట్లా ఉంటాడు. ఆ రోజు 19వ తేదీ నైట్ ఇక్కడ ఉన్నాడు. ఎర్లీ అవర్స్లో 20వ తేదీ ఎర్లీ అవర్స్లో టెంపుల్లోకి వెళ్ళారు. టెంపుల్ ఆఫీస్లోకి వెళ్ళాడు. దాంట్లో 1,50,000 డబ్బులు, చిన్న చిన్న రసీదులు ఏదంటే తీసుకున్నాడు. మళ్ళీ వెళ్ళిపోయాడు. దీనిలో భాగంగా మా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఉదయం 8 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ వ్యక్తి, ఆ ముద్దాయిని వరద దినకర్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 1,20,000 రూపాయలు, ఇదో క్యాష్ 1,20,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఈ ముద్దాయి ఇంతకుముందు కూడా తణుకు టౌన్ కేసుల్లో కానీ అత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేసెస్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ఇతనికి ఇదే పని, చిన్న చిన్న బడ్డీ కొట్టడం, డబ్బులు తీసుకోవడం, ఏదైనా టెంపుల్ ఉంటే ఈ విధంగా క్యాష్ దొరికితే తీసుకోవడం, పోవడం. ఈ జలసాలకు అంటే ఇతను విలాసాలకు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. దానిలో భాగంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ మీద ఉదయం 8 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా, టీడీపీ ఎమ్మెల్సీ రామారావులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. దర్శనానికి రావడం జరిగింది. భగవంతుడిని పవిత్ర హృదయంతో ధ్యానం చేసుకుని ప్రశాంతంగా. నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు నాకు 45, నాకు తెలిసిన కాడి నుంచి తిరుపతి ఇంత పవిత్రంగా కానీ ఇంత శుభ్రంగా కానీ గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. చర్చలు మట్టుకు జరుగుతున్నాయి, దాని మీద సీరియస్గా చర్చలు జరుగుతున్నాయి. ఛాన్స్ ఉంది.
అంటే ఎమ్మెల్యే ఇల్లుమే కదా జరిగిన దాడి, అదొక్కటి తప్పించి మిగతా అన్ని తీసేస్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో మహిళా చేతన కార్యక్రమాన్ని చేపట్టింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలు, పలు అంశాలపై చర్చించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఇంకా వెనుకబాటుతనంతో ఇబ్బందులు పడుతున్నారని, వరకట్న వేధింపులు, అత్యాచారాలు, మహిళలపై అసాంఘిక శక్తుల అఘాయిత్యాలకు అబలలు బలైపోతున్నారని మహిళా సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా వేతనాలు, ఓటు హక్కు సాధించే క్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయడంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. అంతర్జాతీయ మహిళా దినం సాధారణంగా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా అంతర్జాతీయ మహిళా దినం జరపడం అనే దాన్ని ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అయితే ఇది మొదట మొదలుపెట్టింది స్త్రీలకి 8 గంటల పని దినం కావాలని చెప్పి. కొన్ని చోట్ల పాశ్చాత్య దేశాలలో 8 గంటల పని దినాన్ని సాధించుకున్న రోజు ఇది. అలాగే పని పరిస్థితులు మెరుగవ్వాలని, సమాన పనికి పురుషులతో సమానంగా వేతనం ఇవ్వాలని, లైంగిక దోపిడీ, లైంగిక అత్యాచారాలు ఇవేమీ ఉండడానికి లేదని చెప్పి, అలాగే ఓటు హక్కు కావాలని, ఆనాటికి ఓటు హక్కు లేదు స్త్రీలకు చాలా దేశాలలో, మెజారిటీ దేశాల్లో లేదు, ఓటు హక్కు కావాలని, ఇలా రాజకీయమైన సాంఘికపరమైన కుటుంబంలో సమానత్వం కోసం నినదించినటువంటి మహిళలు ఇచ్చిన పిలుపు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం. దీన్ని కమ్యూనిస్టు యోధులైనటువంటి రోజా లగ్జంబర్గ్, అలాగే క్లారా జెట్కిన్ వీళ్ళ ఆధ్వర్యంలో నడిచినటువంటి కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజుని ఈ విధంగా ప్రకటించడం జరిగింది. ఎందుకు ఇది ప్రకటించారంటే, ఇప్పటికీ ప్రపంచంలో అంటే అది ప్రకటించిన నాటి నుంచి ఇప్పటికీ కూడా స్త్రీలు ఇంకా అసమానంగానే ఉన్నారు. అన్ని రంగాలలోనూ కూడా స్త్రీలకు ఇంకా పూర్తి హక్కులు ఏర్పడలేదు. భారతదేశం లాంటి దేశాలలో రాజ్యాంగపరంగా స్త్రీ పురుషులు సమానమే, అన్ని అవకాశాలు, అన్ని చోట్ల హోదా, ప్రతిపత్తి అన్నీ సమానంగా ఇవ్వాలని మనం రాజ్యాంగంలో ప్రకటించుకున్నా, అది భౌతిక వాస్తవంలోకి వచ్చేటప్పటికి ఇంకా స్త్రీలు వెనుకబడి ఉన్నారు అన్ని రంగాల్లో. ఇప్పటికీ మనకు 33% రిజర్వేషన్ బిల్ అనేది 20 ఏళ్ల నుంచి వింటున్నాము, ఈరోజు కూడా కార్యరూపం ధరించలేదు. ఎందుకంటే పురుష ప్రపంచానికి స్త్రీలకు నిజానికి 50% ఇవ్వాలి, కానీ 33% ఇవ్వడానికి కూడా మన సొప్పని పెద్దలు మనల్ని పరిపాలిస్తున్నారు. అలాగే అన్ని పార్టీలు కూడా దీనికి వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏ పార్టీ కూడా కనీసం తను ఎలక్షన్స్లో తన పార్టీ టికెట్లలో కనీసం ఒక 33% మహిళలకి ఎక్కడా కూడా కేటాయించుతున్న సందర్భాలు ఏమీ లేవు. అందుకని ఇవాళకి కూడా మౌలిక విషయాల మీద స్త్రీలు ఇంకా వెనుకబడే ఉన్నారు. అది కాక అత్యాచారాలు, హత్యలు, అవమానాలు, ఈవ్ టీజింగు, ర్యాగింగు, రోడ్ల మీద అవమానాలు, పని ప్రదేశాలలో లైంగిక హింస, దాడులు ఇవన్నీ ఎల్లడలా పెచ్చుమీరిపోయి రోజు మహిళల హత్యలు, ఆత్మహత్యలు, భౌతిక దాడులు అనే వాటిని మనం మీడియాలో చూడటానికి అలవాటు పడిపోయాం. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపుపై సిబిఐ విచారణ జరిపించాలన్న ఎమ్మెల్యే రాజాసింగ్. బర్త్ సర్టిఫికెట్స్ తొలగింపు వెనుక ఎంఐఎం కుట్ర ఉందని ఆరోపణ. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలిక ఆత్మహత్య. చదువులో వెనుకబడిందని ఉపాధ్యాయులు వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువుల ఆరోపణ. అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో కీలక మలుపు. హరిహర ప్రియురాలు నిహారిక రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కంపించిన భూమి, ఉలిక్కి పడిన జనం, ఇళ్లలో నుంచి పరుగులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.